బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. 4వ వార్డుకు చెందిన మమతా సాయిబాబాతో పాటు 29వ వార్డుకు చెందిన ఆస్మా అమ్రీన్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. మరికొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సమాయత్తంగా ఉన్నట్టు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఆన్ లో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అశ్విని, కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బీఆర్ఎస్ కి సంబంధించిన కౌన్సిలర్, సిట్టింగ్ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. 4వ వార్డు కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, అలాగే 29వ వార్డుకు సంబంధించిన అస్మా అమ్రీన్ అంజద్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే 6 గ్యారంటీ పథకాల పట్ల ఆకర్షితులైన కాంగ్రెస్ లో చేరారని ఇప్పటివరకే వాళ్ళు స్పష్టం చేశారు. మరికొంతమంది కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కి సంబంధించిన కౌన్సిలర్లు, అలాగే కాంగ్రెస్ సంబంధించిన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీ పథకాలు ఆకర్షితులై చాలా మంది కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకే చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తో పాటు అలాగే చాలా మంది కూడా పార్టీలో చేరారు. ఇటీవల రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి అక్కడ నాయకత్వం వహించిన నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొండలరెడ్డికి. దీంతో పాటు అక్కడ షబ్బీర్ అలీతో పాటు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న నేపథ్యంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు కౌన్సిలర్లు చేరారు. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చేరారు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేరారు. ఇంకా పెద్ద ఎత్తున చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.